భవానీనగర్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ మహమ్మద్ అంజాద్ అలీ ఠాణా పరిధిలో పర్యటించారు. రంజాన్ నేపథ్యంలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై స్థానికులతో చర్చించారు. రైల్వే ట్రాక్ సమీపంలో మాదక ద్రవ్యాల మత్తులో తూగుతున్న వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. రంజాన్ సందర్భంగా చక్కని సందేశం ఇచ్చారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తగు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన చెప్పారు. एक मिनट सर, वैसे ही रहिए। वैसे तो ट्रैफिक ज़्यादातर एरिया ये रेगुलर पेट्रोलिंग करते समय हम देखते रहते हैं, उधर से करके उधर से उतरते रहते हैं। लेकिन पेट्रोलिंग के दौरान ये एरिया में जब हम पिक्चर में रात में 12-1 बजे के टाइम 11:30-12 के दौरान बच्चे जैसे उधर पार होने वाले और कोई बैठने वाले बच्चे लोग जब भी हम पेट्रोलिंग करते थे बच्चे उधर उधर भागते रहते थे। तो इसलिए रेगुलरली हम इधर रेलवे ट्रैक से पेट्रोलिंग करते रहते, यहाँ से लेकर अभी जो टुवर्ड्स दबीरपुरा तो उप्पुगुड़ा ये రోజు భవానీనగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మోయిన్బాగ్ మెయిన్ రోడ్ నుంచి వెళ్ళి యూనిక్ స్కూల్ వరకు పెట్రోలింగ్ విజిబుల్ పోలీసింగ్ చేయడం జరిగినది. నేను ఇన్స్పెక్టర్ భవానీనగర్ పోలీస్ స్టేషన్ మహమ్మద్ అంజద్ అలీ ఆధ్వర్యంలో, నాతో పాటు నా పెట్రోలింగ్ సిబ్బంది మేము ఈ రంజాన్ మాసంలో పబ్లిక్ గ్యాదరింగ్ ఈ నైట్ టైంలో ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్లకు ఒక నమ్మకం పోలీస్ మాలో ఉన్నారు అని చెప్పేసి ఏమైనా ఇష్యూస్ జరిగితే వాళ్ళే సొంతంగా డిసిజన్స్ తీసుకోకుండా మా నోటీస్ తీసుకొస్తారని చెప్పేసి వాళ్ళకు అవగాహన కల్పించడానికి ఈరోజు ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగినది. సో నైట్ టైంలో ఆఫ్టర్ ఇఫ్తారీ పబ్లిక్ అంతా రోడ్డు మీదకి వచ్చి పర్చేజ్ చేయడం కానీ, తర్వాత వాళ్ళ ఇళ్ళకి పోవడానికి రోడ్డు మీద ఎక్కువ ట్రాఫిక్ ఫ్లో ఉంటుంది కాబట్టి మేము ఎప్పుడు తరచుగా చేసే విధంగా ఈరోజు కూడా విజిబుల్ పోలీసింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఏరియా కవర్ చేయడం జరిగినది. మేజర్ ఇష్యూస్ ట్రాఫిక్ కంజెషన్, రోడ్ ఎంక్రోచ్మెంట్స్ బై షాప్స్ కానీ, తర్వాత వేరే ఇష్యూస్ ఏమైనా ఉన్నాయో చూడడం జరిగినది. సో నేను ఈ వీడియో ద్వారా మెసేజ్ ఇవ్వాలనుకుంటే ఏమన్నానగా, ఇట్లాంటి ఇష్యూస్ ఏమైనా ఉంటే మా నోటీస్కు 100 డైల్ ద్వారా 100 డైల్ చేసి మా వరకు తీసుకొస్తే మేము ఇమీడియట్గా వితిన్ 5 minutes అక్కడ రెస్పాండ్ అయ్యి సరి అయిన యాక్షన్ తీసుకొని అక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకుంటాము. ఇది మాది ఎప్పుడు నడిచే ప్రక్రియ. కానీ ఇప్పుడు ఈ టైంలో లేట్ 12 అయినా కూడా పబ్లిక్ ఫ్లోటింగ్ ఉంది కాబట్టి మేము విజిబుల్గా కనబడాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ స్పెషల్ డ్రైవ్ చేయడం జరిగినది. ఈ వీడియో సందర్భంగా నేను మెసేజ్ ఇవ్వాలదలుచుకున్న ఏందనగా, భవానీనగర్ పోలీస్ లిమిట్స్లో యువతకు రాత్రిపూట చబుతరాల మీద కూర్చొనే అలవాటు. సో ఆ కూర్చొనే క్రమంలో మీ మధ్యలో జరిగే మనస్పర్ధలకు మీరే రియాక్ట్ అయ్యి మీరే డిసిజన్స్ తీసుకోకుండా మా నోటీస్ వరకు తీసుకొస్తే మేము తగిన చట్టపర చర్య తీసుకొని పరిష్కారం చేస్తాము. సో ఈ మంత్ ఎట్లానో భక్తి శ్రద్ధలతో జరుపుకునే నెల వాసం కాబట్టి అలాంటి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మేము మ్యాక్సిమం విజిబుల్ పోలీసింగ్ చేస్తున్నామని చెప్పేసి తెలియపరచుకుంటున్నాను.